This morning I want to talk to you about how God answers prayers. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రార్థనలకు ఏ విధంగా జవాబు అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. If you read Psalm 65 and verse 2, 65వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మీరు చదివినట్లయితే, the psalmist says, "O Lord, who hears prayers, all flesh will come to you." ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వత్తురు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. Our God has a name. మన దేవునికి ఒక నామము కలదు. The name is the one who answers prayers. ఆ పేరేమనగా మన ప్రార్థనలను ఆలకించేటువంటి దేవుడు. Our God answers prayer. మన దేవుడు ప్రార్థనలకు జవాబును అనుగ్రహించేవాడు. This morning he will answer all your prayers. ఉదయకాల సమయంలో మీ ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబునిస్తున్నాడు. He will turn your sorrow into joy. మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నాడు. Don't wait for me to come to you or a pastor to come to you and lay hands and pray for you. నేను వచ్చి లేదా పాస్టర్ గారు వచ్చి మీ మీద చేతులుంచి ప్రార్థన చేయాలని మీరు ఏమాత్రం కూడా వేచి ఉండనవసరం అవసరం లేదు. Wherever you are, మీరెక్కడున్నా సరే, Jesus is by your side. ప్రభువైన యేసు మీ ప్రక్కలోనే ఉన్నారు. Jesus is by your side. యేసయ్య మీ ప్రక్కలోనే ఉన్నారు. Yes, say with your mouth and your heart, Jesus, you are here with me. అవును, మీ నోళ్ళు తెరిచి హృదయపూర్వకంగా ప్రభువైన యేసు మీరు మా మధ్యలో ఉన్నారని Will చెప్పండి. you all say after me, Jesus, నేను చెప్పిన తర్వాత చెప్పండి, యేసు you are here మా మధ్యలో ఉన్నారు, with me. నాతో కూడానే ఉన్నారు. Do you believe that? మీరు నమ్ముచున్నారా? Then open your heart and even as I'm speaking, tell him what you want. ఆ తరువాత నేను ప్రసంగిస్తూ ఉండగా మీ నోళ్ళు తెరిచి మీకేం కావాలో ఆయనతో చెప్పండి. He will answer your prayer. ఆయన మీ ప్రార్థనలకు జవాబునిస్తున్నాడు. Every day he says, అనుదినము ఆయన సెలవిస్తున్నాడు, I will show my plan for you for the day. ఆ దినము కొరకైనటువంటి నా ఉద్దేశములన్నీ కూడా మీకు తెలియజేస్తాను. But how to get the plan of God? ఏ విధంగా దేవుని యొక్క ప్రణాళిక మనం పొందుకోవాలి? That's why we read the Bible. కనుకనే మనం బైబిల్ గ్రంథాన్ని చదవాలి. And then we pray. ఆ తర్వాత ప్రార్థించాలి. When you pray, అలా ప్రార్థించినప్పుడు your mind will be full of the day's burdens. ఆ దినమంతా కూడా మీ మనస్సంతా కూడా ఆ దినము కొరకైన భారముతో నింపబడి ఉంటుంది. When you pray, only the burdens will be coming out. Lord, I don't have health, I don't have a job. దేవా, నాకు ఉద్యోగం లేదు, నాకు ఆరోగ్యం లేదు అని ఆ రోజు కొరకైనటువంటి భారాల గురించి మనం ప్రార్థన చేస్తున్నట్లయితే, But God doesn't want you to pray your problems. దేవుడు నీ సమస్యల గురించి ప్రార్థించాలని కోరడం లేదు. But God says in 1 John 5:14, ask according to my will. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో నా చిత్తానుసారంగా అడగమంటున్నాడు. Ask my plan. నా ఉద్దేశాలు ఏంటో నీవు అడగాలి. How do we know the plan of మనం God? ఏ విధంగా దేవుని ప్రణాళిక తెలుసుకోగలం? How do we know which job God wants us to take? మనం ఏ ఉద్యోగం తీసుకోవాలో మనకి ఎలా తెలుసును? Which girl to ఏ అమ్మాయిని marry? వివాహం చేసుకోవాలో మనకి ఎలా తెలుసు? Where to go and minister? ఎక్కడికి వెళ్ళి దేవుని సేవను చేయాలి? Where to find money? ఎక్కడ ధనాన్ని కనుగొనాలి? We do not know. మనకు తెలియదు. We only know our మన problems. సమస్యలు మాత్రమే మనకు తెలుసు. We don't know the solution. వాటికి పరిష్కారం ఏంటో మనకు తెలియదు. That's why God says, I will give you my spirit. కనుకనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా ఆత్మను మీకు ఇస్తున్నాను. My spirit will come into you and pray through your spirit, your tongue. నా ఆత్మ నీలోనికి రావడం ద్వారా నీ ఆత్మ చేత నీ యొక్క నాలుకతో నీవు ప్రార్థించాలి. You will begin to pray, but somebody else will take over within you. నీవు ప్రార్థించిన ప్రారంభం తర్వాత ఎవరో ఒకరు ఆ ప్రార్థన తీసుకుని వెళుతున్నారు. The Father's spirit will begin to pray through you. నీ ద్వారా తండ్రి యొక్క ఆత్మ నీ కోసమై ప్రార్థించడం ప్రారంభిస్తాడు. Romans 8:26. రోమీయులకు రాసిన పత్రిక 8:26 The ప్రకారం Holy Spirit helps us in our weaknesses. మన బలహీనతలో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తున్నాడు. Because He knows the will of God. ఎందుకనగా ఆయనకు దేవుని చిత్తం తెలుసు. He will pray through you with groanings that cannot be uttered. ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆయన మన కోసమే విజ్ఞాపనం చేస్తున్నాడు. The Holy Spirit begins to pray through ఈ you. ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడం He ప్రారంభిస్తాడు. prays God's plan for that day's blessing for you through your own tongue. మీ యొక్క నాలుక ద్వారానే ఆ దినము కొరకైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఈ విధంగా మొరపెడుతూ విజ్ఞాపనం And చేస్తున్నాడు. when the Holy Spirit begins to pray, పరిశుద్ధాత్మ ప్రార్థించడానికి ప్రారంభించిన తరువాత He begins to pray in another language. ఆయన మరో భాషలో ప్రార్థన చేస్తాడు. He begins to pray in new tongues. ఆయన నూతన భాషలో ఆయన ప్రార్థన చేస్తాడు. Mark 16:17 says మార్కు so. సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ఇలాగ తెలియజేస్తుంది. Yes, if you pray with your tongue, you'll be praying only the problems. నీవు నీ యొక్క నాలుక ద్వారా నీవు ప్రార్థన చేసినట్లయితే సమస్యల గురించే ప్రార్థిస్తావు.
But when the Holy Spirit begins to pray, he prays God's plan for you through your own tongue. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడం ప్రారంభించినట్లయితే నీ నాలుక ద్వారానే దేవుడు ఆయన మరో విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. Isaiah 28 and verse 11. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనంలో Through your own tongue God begins to speak. ఆయన మీ సొంత నాలుక ద్వారానే మీతో మాట్లాడడానికి ప్రారంభిస్తూ ఉన్నాడు. The Bible says God speaks to his people with unknown tongues. దేవుడు అన్య భాషలతో తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. And stammering lips. నత్తివారి పెదవుల చేతను. Through your own tongue God begins to speak his plan for your life. మీ జీవితం కోసమైనటువంటి ప్రణాళికను దేవుడు మీ నాలుక ద్వారానే మాట్లాడుతూ ఉన్నాడు. And when God sends his word, it comes to pass. He fulfills it through his word. దేవుడు తన వాక్యాన్ని పంపించినట్లయితే ఆయన తన వాక్కు ద్వారానే దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. That's why God gives us the Holy Spirit. కనుకనే దేవుడు మనకు పరిశుద్ధాత్మను దయచేస్తూ ఉన్నాడు. This morning, ఈ ఉదయకాల సమయంలో God is willing to fill you with his mighty Holy Spirit. దేవుడు తన శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ చేత నింపాలని కోరుచూ ఉన్నాడు. When the Holy Spirit prays through you, మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడం ప్రారంభించిన you will తరువాత begin to speak in new tongue. మీరు నూతన భాషను మాట్లాడెదరు. You will begin to speak the solutions, the plans of God for your life. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారములు మీ ద్వారానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. My friend, shall we pray? నా ప్రియ స్నేహితులారా, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, please fill your children with thy mighty Holy Spirit. దయచేసి మీ ప్రియ పిల్లలను మీ శక్తివంతమైన పరిశుద్ధాత్మతో నింపండి. Holy Spirit, పరిశుద్ధాత్మ enter into the hearts of your children. మీ ప్రియ పిల్లల హృదయములోనికి మీరు ప్రవేశించండి. Fill them, Lord. తండ్రి నింపండి. Fill them with your Spirit. తండ్రి మీ ఆత్మ చేత వారిని నింపండి. Jesus' name. యేసు నామమున. Let their spirits be transformed as the temple of God. వీరి యొక్క ఆత్మలు దేవుని యొక్క ఆలయములుగా మార్చబడునుగాక. Holy Spirit, పరిశుద్ధాత్మ open their eyes. వారి యొక్క మనోనేత్రములను తెరవండి. Open their heart. వారి హృదయాలను కూడా తెరవండి. Let them begin to know your will for their life. వారి జీవితాన్ని కొరకైన మీ చిత్తాన్ని వారు తెలుసుకుందురుగాక. Your will for their family. వారి కుటుంబాలకు ఉన్నటువంటి ప్రణాళికలను వారు తెలుసుకోవాలి. And Holy Spirit, help them to pray that will of God to you. ఆ దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడడం కోసమే పరిశుద్ధాత్మ దేవా మీరు వారి కోసమే ప్రార్థించండి. Let it go as an incense to you. అది మీకు సుగంధ ద్రవ్యములుగా వచ్చునుగాక. And let the answer come like a fire. జవాబులు అగ్నివలే వారికి తిరిగి వచ్చునుగాక. In Jesus' name. యేసు నామమున. Let the answers come. జవాబులు వచ్చునుగాక. Make them your prophets, Lord. తండ్రి మీ ప్రవక్తలుగా మార్చండి. Make them your prophetesses, Lord. తండ్రి మీ ప్రవక్తలుగా మార్చండి. In Jesus' name. యేసు నామమున. Let them drive devil. దయ్యములు వీరు వెలగొట్టుదురుగాక. Let them walk into God's plan. దేవుని యొక్క ప్రణాళికలో వారు నడుచుదురుగాక. Let them prosper in this world. ఈ లోకములో వర్ధిల్లుదురుగాక. One blessing after another. ఒక ఆశీర్వాదం వెంబడి మరో ఆశీర్వాదం వచ్చు. Father, తండ్రి fill them entirely with your Holy Spirit. మీ పరిశుద్ధాత్మ పరిపూర్ణత చేత నింపండి. Let them begin to hear your voice. ఈ యొక్క స్వరాన్ని వినడానికి వారు ప్రారంభించుదురుగాక. Thank you for doing it. అలాగున చేస్తున్నందుకు కొరకై వందనాలు. Come on, my friends, open your heart and say, thank you, Jesus. ప్రియమైన స్నేహితులారా, మీ హృదయంలో తెరిచి యేసయ్యా వందనాలు Thank you, చెప్పండి. Jesus. యేసయ్యా వందనాలు. Thank you for coming into me, Lord. దేవా, నాలోనికి ప్రవేశిస్తున్నందుకు కొరకై వందనాలు. I am so grateful to you, Jesus. యేసు, నేను నీకు ఎంతగానో కృతజ్ఞుడనై ఉన్నాను. I am so grateful to you, Jesus. యేసయ్యా, నేను నీకు కృతజ్ఞుడనై ఉన్నాను. Thank you. వందనాలు. Make everything new, వారి Lord. జీవితంలో సమస్తాన్ని నూతనమైనగా చేయండి. New body, నూతన శరీరం, new mind, నూతన మనస్సు, new family, నూతన కుటుంబం, new spirit, నూతన ఆత్మ, new blessings in the job, ఉద్యోగంలో నూతన ఆశీర్వాదములు, new prosperity in the business, వారి వ్యాపారాలలో నూతన వర్ధిల్ల, new successes in the study, చదువుల్లో నూతన విజయాలు, and a glorious future. మహిమకరమైన భవిష్యత్తునివ్వండి. Thank you for blessing them. వారిని ఆశీర్వదిస్తున్న కొరకే వందనాలు. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్.
God bless you, my friend. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Have a very blessed day. ఆశీర్వాదకరమైన దినంగా ఉండును గాక. God bless you.